మీ కాలేజ్ లైఫ్లో ఇన్సిడెంట్స్ ద్వారా కథలు తయారు చేసుకోవచ్చు అనేది ఒకటి అర్థమైంది ఇప్పుడు. సో ఒక్కొక్కటి వదలొచ్చు కదా మనలో. యాక్చువల్గా రియల్ లైఫ్లో నుంచి చాలా కథలు వస్తాయి, ఒక్కొక్కటిది ఒక్కో స్టోరీ కదా. అవును. ఆ, అంటే ఇప్పుడు అంటే మీ కాలేజ్ లైఫ్ ఎలా ఉండేది నిజంగా ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి. గుర్తు ఏంటి అంటే చేసుకోవాలంటే ఇప్పుడు యాక్చువల్గా తిరుపతిలో బీటెక్ చేశాను నేను చదలవాడలో. ఓకే. 1.5 ఇయర్కే మానేశాను. ఆహాహా. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ స్టార్టింగ్లోనే ఒక 6 monthsలో డ్రాప్ అయిపోయాను. ఓకే. డ్రాప్ అయిపోయి ఆ పార్ట్ టైం జాబ్లని అవని ఇవని ఇంట్లో చెప్పలేదు, 4 years అయిపోయినాక చెప్పాను. ఓకే. ఆ తర్వాత తెలిసింది. అంటే అందుకేనా శరవణంతో ఒక డైలాగ్ కూడా పెట్టించారు, బీటెక్ అసలు ఎందుకు చేశాము ఎలా ఆ బీటెక్ ఆర్కిటెక్చర్కు అసలు సంబంధం ఏంటి? యాక్చువల్గా వీళ్ళు అంటే ఎంత లోపలికి వెళ్ళిపోయి రాస్తున్నారో తెలియదు కానీ ఆ, థియేటర్లో చూస్తున్నప్పుడు కొన్ని డైలాగులకి ఎందుకు ఎంజాయ్ చేస్తారో తెలియదు, మనకు తెలియదు కదా. అవును. బీటెక్ చదివి చేసే పనికి చదువుకున్న జాబ్కి 90% సంబంధం ఉండట్లేదు కదా.